శ్రోతలకు నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఆలోచనలను, మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ప్రజలతో పంచుకున్న 'మన్ కీ బాత్' కార్యక్రమంలోని పలు అంశాల గురించి చర్చించేందుకు అసిస్టెంట్ డైరెక్టర్, ప్రోగ్రామ్ హెడ్, రిటైర్డ్ ఆకాశవాణి విజయవాడ నుంచి మల్లేశ్వరరావు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారినడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మల్లేశ్వరరావు గారు. నమస్కారం అండి. ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి గారన్నారు, మళ్లీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో కలుస్తాను అని. అన్నట్లుగానే మూడవసారి మళ్లీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి ప్రజలతో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒక దశాబ్ద కాలంగా నేను 'మన్ కీ బాత్'ని ఫాలో అవుతున్నా. అంటే మొదటి నుంచి కూడా. ఇది 111వ ఎపిసోడ్. అంటే ఈ ఫిబ్రవరిలో తర్వాత మళ్ళీ మొదలైనట్టు మొదటి. అవును. కాబట్టి ఇంకొంచెం ఆసక్తి ఈసారి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడతారనే ఆసక్తి సహజంగానే ప్రజలందరికీ ఉంటుంటుంది. సో ఆ విధంగా నేను కూడా విన్నాను. అదే ప్రస్తావన ప్రధానమంత్రి గారు నేను మీతో పాటు నా అభిప్రాయాన్ని పంచుకోవడానికి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ ఈ 3 నెలల కాలంలో కూడా దాదాపు లక్షలాది మంది ప్రధానికి సందేశాలు పంపుతూనే ఉన్నారు. మన్ కీ బాత్ రేడియోలో ప్రసారం కాకపోయినా కూడా వాళ్ళ విషయాల్ని ప్రధానితో పంచుకుంటూనే ఉన్నారు. ఆయన దాన్ని గమనిస్తూనే ఉన్నారు. అవును. ఆయన ఈ సందర్భంలో మనకు చెప్పింది ఏమిటంటే మంచి పనులు చెయ్యండి, 10 మందితో పంచుకోండి అనేటువంటి ఒక నినాదం లాంటిది చెప్పారు. కాబట్టి ఈ ఎపిసోడ్ ఈ గ్యాప్ తర్వాత వచ్చినటువంటి దానిలో చాలా విషయాల్ని ప్రధానమంత్రి ముఖ్యంగా మన్ కీ బాత్ లో మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు, అలాగే తన దృష్టికి వచ్చినటువంటి మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే విశేషాలను కూడా మొత్తం పంచుకుంటూ ఉంటారు. తనతో పంచుకోమని ఒక హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఫోటోలు పంపించమని కూడా చెప్తారు. అవును. ఈ ఎపిసోడ్ లో కూడా అలా కొన్ని విషయాల్ని ప్రజలతో పంచుకున్నారు. ప్రజల నుంచి తిరిగి ఫీడ్బ్యాక్ కూడా ఆగారు. అవును. అంటే ఈసారి ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఈ ఎపిసోడ్ లో ఆయన ముందుగా స్థూలంగా ఆయన మనసులో ఏమున్నాయో చెబుతూ మొట్టమొదటి ప్రపంచంలోనే భారీ స్థాయిలో మరి ఒక అత్యంత పెద్దదైన ప్రజాస్వామిక భారతదేశంలో 65 కోట్ల మంది ఓట్లు వేయడానికి ఈ ఓట్ల ప్రక్రియ అంతా కూడా సక్రమంగా జరిగినందుకు ఎన్నికల సంఘాన్ని ఓటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అంటే అటు ఉద్యోగులు కావచ్చు, ఓటర్లు కావచ్చు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీ స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 65 కోట్ల మంది. సార్, అలాగే మనం 'మన్ కీ బాత్' కార్యక్రమాలని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివాసీల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. వాళ్ళ అవునండి. జీవన శైలి గురించి, అలాగే వారి ఆహారపు అలవాట్లు, వారి కట్టుబాట్లు ఇలాంటి విషయాల్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఎందుకని అవును. ఆదివాసీలకి అంత ప్రాముఖ్యత ఇస్తారు? ఆయన ప్రధానంగా బడుగు ప్రజలు, అందులోనూ ఈ మామూలు నాగరికతకు కొంచెం దూరంగా ఉండేటువంటి వాళ్ళల్లో కూడా ఎలాంటి ప్రతిభా విపత్తులు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పండుగలను చేసుకుంటారు, ఆ పండుగలు వెనక ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటారు. ప్రతి ఎపిసోడ్ లోనూ ఏదో ఒక ఆదివాసీల ప్రస్తావన ఉంటుంది. ఈసారి మనకి హూల్ దినోత్సవం అని దాన్ని పరిచయం చేశారు, చెప్పారు. ఈ హూల్ దినోత్సవం ఎందుకు అంటే సిద్ధో కాన్హు అనే సంతాలి సహచరులను ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు. ఇది మన స్వాతంత్ర చరిత్రలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి అంటే 2 ఏళ్ల ముందు జరిగిందనే విషయాన్ని యావత్ భారత ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చి ఆ హూల్ దినోత్సవాన్ని గురించి ప్రస్తావన చేయడం, ఇలాగా వీరమరణం పొందిన వారికి శ్రద్ధాంజలి ఆయన ఘటించడం, మన చేత కూడా శ్రద్ధాంజలి ఘటింప చేయడం అనే విషయం ఈసారి ఆదివాసీకి సంబంధించిన విషయంగా నేను గుర్తించాను. సార్, అలాగే ప్రధానమంత్రి 'మన్ కీ బాత్' విషయంలో ఈసారి కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు కదా! అందులో ఉమ్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి మాట్లాడారు. ఏక్ అవును. పేడ్ మాకే నామ్, అమ్మ పేరుపై ఒక చెట్టు నాటండి అని. దీని గురించి అవునండి. మీరేమంటారు? తప్పకుండా అండి. ఈయన కూడా పర్యావరణ ప్రేమికుడు, ప్రియుడు. అలాగే భారతదేశంలో వికసిత భారతదేశం కావాలంటే ఇక్కడ కూడా ఒక చక్కని పర్యావరణం ఉండాలి. దేశవ్యాప్తంగా అడవుల సంఖ్య పెరగాలి, అడవుల శాతం, విస్తీర్ణం శాతం పెరగాలి. దానికోసం ఆయన ప్రతిసారి కూడా ఈ పర్యావరణానికి సంబంధించి ఏదైనా తన దృష్టికి వచ్చిన విషయాన్ని ప్రస్తావన చేస్తారు. అవును. ఈసారి అందులోనూ ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి
ఇది మంచి అదను పదును కాబట్టి సమయం విషయంగా ఈసారి ఆయన తీసుకున్న విషయం ఏక్ పేడ్ మాకే నామ్, అంటే అమ్మ పేరు మీదుగా ఒక చెట్టును నాటండి అని ఆ విధంగా తాను చేశాడు. తన వృద్ధురాలైనటువంటి తల్లితో పాటుతో ఒక మొక్కను నాటి మనందరికీ కూడా అలా మీరు కూడా మీ మాతృమూర్తితో కలిసి ఒక మొక్కని నాటండి, దీనికి ప్రచారం ఇవ్వండి. ఒకవేళ మాతృమూర్తి కనుక లేక వారి జ్ఞాపకార్థం కూడా మీరు ఒక చెట్టు నాటండి. అలా నాటిన తర్వాత ఈ ప్లాంట్ ఫర్ మదర్ ఏక్ పేడ్ మాకే నామ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆంగ్లం కావచ్చు, హిందీలో కావచ్చు, మీరు చేసినటువంటి ఈ మొక్కల నాటే కార్యక్రమాలతో ఆ ఫోటోలు నాతో పంచుకోండి అని చెప్పి దేశ ప్రజల్లో ఈ మొక్కలు నాటేటువంటి కార్యం, పచ్చదనం పెంచేటువంటి కార్యక్రమం, కాలుష్య నివారకంగా పనిచేసేటువంటి మనకి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు, అడవులు, వీటి సంఖ్య పెరగాలని చెప్పి ఆయన చెప్పారు. దాదాపుగా 60,000 పైగా అమృత సరోవరాలను కూడా అమృత్ మహోత్సవ్ మనం గత సంవత్సరం మొదటి నుంచి ఆ సంవత్సరం ముగిసే వరకు కూడా మనం అమృత రకరకాల మహోత్సవాలను కార్యక్రమాలు. చేసుకున్నాం. అందులో భాగంగా చూడండి ఎంత మేలు జరిగింది అంటే 60,000కు పైగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి దాన్ని తమ వంతు బాధ్యతగా నిర్వహించడం అనేది గొప్ప. అవును. సార్, ఇంకొకటి, ఇప్పుడు మనకి ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా! ఈ విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. ఋతుపవనాలు ఈసారి వేగంగా విస్తరిస్తున్నాయని. అలాగే ఆ ఋతుపవనాల విషయానికొచ్చినప్పుడే ఆయన కేరళలో తయారయ్యే గొడుగుల గురించి కూడా ప్రస్తావించారు. దీని గురించి అవునండి. మీరేమంటారు? పర్యావరణం కావచ్చండి, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు, వీటిలో దేశవ్యాప్తంగా కలిగించే విషయం అంటే దక్షిణాది రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రంలోని ఒక విశేషాన్ని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయాన్ని ఆయన మన్ కీ బాత్ చోటు చేసుకుంటూ ఉంటాయి. మనము కేరళ ఈ సమయంలో వెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరి చేతిలో తప్పనిసరిగా గొడుగు ఉంటుంది. హ్మ్. ఈ గొడుగుల్లో ప్రత్యేకమైన గొడుగులు మనకి కేరళ రాష్ట్రంలో తయారు చేసేందుకు ఒక కార్తుంబి గొడుగులు అనేటువంటి వాటి ప్రస్తావన చేశారు. హ్మ్. రంగురంగుల ఆ గొడుగులు అద్భుతంగా ఉంటాయి. పైగా వీటిని తయారు చేసేది ఆదివాసీ మహిళా మండలి. ఆ తయారీ కూడా వటాలకి సహకార వ్యవసాయ సొసైటీ అనే పర్యవేక్షణలో చేస్తారు. ఆ సొసైటీ నాయకత్వం మహిళా శక్తిదే. ఇది వారికి బాగా నచ్చినటువంటి అంశం. అంటే ఒక సంప్రదాయపరమైన గొడుగుల తయారీ, దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి, అలాగే మహిళా సాధికారత దిశగా ఇలాంటి కుటీర పరిశ్రమలు, సహకార సంఘాలు పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించి ఈ గొడుగుల ప్రస్తావన మనతో చేశారు మన్ కీ బాత్లో. అవును. సార్, అలాగే మనం ఇప్పటివరకు ప్రసారమైన ప్రతి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రధానమంత్రి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలాసార్లు ప్రస్తావిస్తూ వాటి గొప్పతనం గురించి చాటి చెప్పాలి అని అంటూ ఉంటారు. అవును. దీని గురించి ఏమంటారు? అంటే ఇతర మాధ్యమాల్లో పాశ్చాత్య సంస్కృతి, దాని అనుకరణ, దాని వింత పోకడలు, వెర్రి పోకడలు చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో ఇప్పటి యువతరంలో, బాలబాలికల్లో ఈ సంస్కృతి సంప్రదాయాల పట్ల గొప్పతనాన్ని గుర్తింప చేసే విధంగా ఆయన ప్రస్తావన చేస్తూ ఉంటారు. అలాగా ఇటు సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆయన క్రీడా ప్రియుడు కూడా. క్రీడల్లో మన దేశం సాధిస్తున్న ప్రగతి, దాన్ని తయారు చేస్తున్నటువంటి విధం, ఆ క్రీడాకారులు శిక్షణ పొందిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పోటీలలో పాల్గొని ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకురావడానికి ఎలా కృషి జరుగుతుందనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. అవును. ఉదాహరణకు మన T20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు స్పందిస్తూ. అంటే మన గతంలో కలాం గారిని చూసేవారు. ఆయన పిల్లల దగ్గరకు, యువత దగ్గరకు, కళాశాలకు, విశ్వవిద్యాలయాల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మమేకం అవుతుండేవారు. అవును. మన మోదీ గారు కూడా ఆ విధంగా యూత్ ముఖ్యంగా వాళ్ళని స్ఫూర్తిదాయకంగా, పిల్లలైతే కనుక అది మన పరీక్షా పే చర్చా కార్యక్రమం మనం విన్నాం. అవును. అలాగా తల్లిదండ్రులకి, విద్యార్థులకి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు. నేను ప్రధానమంత్రికి పిల్లల పరీక్షలకి ఏమిటి సంబంధం, ఆయనకు అంత తీరుబడి ఉంటుందా ప్రధానమంత్రికి? ఆయన 18 గంటలు పనిచేసే మా ప్రధానమంత్రి రోజుకి పిల్లలు, యువతకి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ సంస్కృతి సంప్రదాయాలు పెంచి పోషించవలసిన వాళ్లే గనుక. అంచేత భారతీయ దేశంలో
ఈ సాంస్కృతిక వైవిధ్యం చాలా గొప్పది. అంచేత ఆయన చెప్పింది కూడాను ఈ సంస్కృతి పండుగలకు సంబంధించి మనం 3 పండుగలు రాబోయే వాటిని ప్రస్తావించారు. అది ఒడిశాలో జగన్నాథ్ రథయాత్ర, అలాగే ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. అలాగే కొద్ది రోజుల్లో ప్రారంభమైపోయే పండరిపూర్ యాత్ర గురించి ప్రస్తావన చేశారు. అలాగే ఆయా ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి పండుగల్ని ప్రస్తావన చేస్తూ ఉంటారు. అందులో భాగంగా గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఆషాఢీ బీజ్ అనే పండుగ వస్తోంది. అది వాళ్లకు నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు అన్నమాట ఆ పండుగ. ఇలాంటి విషయాల్ని ప్రస్తావించి మనకు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఉండేటువంటి పరిజ్ఞానాన్ని పెంచి ప్రేమను పంచే విధంగా చేస్తూ ఉంటారు. సరే, ఇంతకు ముందు మీరు అన్నారు ఉమ్, క్రీడాకారులకు కూడా yes, మన ప్రధానమంత్రి ఎక్కువగా ప్రోత్సాహం అందిస్తూ ఉంటారని. అలాగే అవును. అన్నట్టుగానే నిన్న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా క్రీడల గురించి కూడా ప్రస్తావించారు. వచ్చే నెలలో ప్యారిస్లో జరిగే ఒలింపిక్ క్రీడల గురించి ప్రస్తావించారు. అంటే మనం టోక్యో ఒలింపిక్స్ తర్వాత జరగబోతున్న ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్ క్రీడల గురించి ప్రస్తావించారు. దీని గురించి మీరేమంటారు? ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా ఆకర్షించేటువంటి క్రీడలు ఒలింపిక్ గేమ్ ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. టోక్యో తర్వాత రేపు ప్యారిస్ నగరంలో ప్రారంభం కాకపోతున్నాయి. దానికి సంబంధించిన టీజర్లు కూడా చూస్తున్నాం. చాలా గొప్పగా అది స్ఫూర్తినిస్తూ ఉంటాయి. అవును. ముఖ్యంగా ఆటగాళ్ళకి ప్రతిసారి ఆయనకు అవకాశం ఉంటే ఏదైనా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన క్రీడాకారులను పిలిచి వాళ్ళతో టీ సేవిస్తూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలా గత 10 ఏళ్లుగా కూడా ఈ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని, యువతని క్రీడల వైపు దాదాపు ఇప్పటి వరకు ప్రపంచ స్థాయి వాటిలో 900 మంది అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నటువంటి సంఖ్య చెప్పి ఇది ఒక రికార్డు అంటారు. కాబట్టి ఆ ప్రపంచ స్థాయి క్రీడలైనటువంటి ఒలింపిక్స్ లో మన ఆటగాళ్ళని ప్రోత్సహించేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ టోక్యో ఒలింపిక్ జ్ఞాపకాలని కూడా ఆయన మనసులో మెదలుతూనే ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మనతో పంచుకున్నారు. ముఖ్యంగా షూటింగ్ కావచ్చు, తర్వాత టేబుల్ టెన్నిస్, ఇటీవల కాలంలో రెజ్లింగ్, గుర్రపు స్వారీల్లో కూడా మన జట్టు క్రీడాకారులు ఎన్నడూ పాల్గొనని విభాగాల్లో కూడా వీటితో పాటుగా పోటీ పడుతుండడం ఆయనని దృష్టిని ఆకర్షించింది. కాబట్టి ఇంకొక విషయం, ఇట్లాగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళ పట్ల కూడా ఆయన ప్రేమను పంచుతూ ఇక్కడ ప్రస్తావన చేశారు. కొన్ని నెలల క్రిందట ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో మన క్రీడాకారులు అత్యంత ప్రతిభను చూపించారు. అంచేత ఈసారి కూడా ఆయన ఏమన్నారు, చీర్ ఫర్ భారత్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ లో మన క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ మీరు సందేశాలు పంపించండి అని చెప్పి ఆయన సంతోషాన్ని మనతో పంచుకొని క్రీడాకారులను ప్రోత్సహం ఆయనతో పాటుగా మనల్ని కూడా వారిని ఉత్తేజపరచండి అంటారు. సార్, అలాగే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో కువైట్ రేడియో గురించి ప్రస్తావించారు కదా, అసలు అది ఏ సందర్భంలో కువైట్ రేడియో గురించి మాట్లాడారు? ప్రధాని తన విదేశీ దౌత్య నీతిలో భాగంగా ముఖ్యంగా అరబ్ దేశాలతో, ముస్లిం దేశాలతో ఆయన సన్నిహిత సంబంధాలని, ఏ ప్రధానికి లభించినటువంటి గౌరవాధారాలు ఆయన ఆయా దేశాల్లో పర్యటించినప్పుడు మన భారతీయులందరికీ గర్వకారణం. ఒక హిందీ భాషలో కువైట్ రేడియో ప్రతి ఆదివారం ఒక అరగంట సేపు కార్యక్రమాలని ప్రసారం చేయడం, అవి కూడా భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న అంశాలతో కూడి ఉండడం, కళా ప్రపంచానికి సంబంధించి, అలాగే హిందీ సినిమాలు, అంటే భారతీయ సినిమాలు ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలు, ఆ సినిమా చర్చలు అక్కడ రేడియోలో ప్రస్తావించడం ద్వారా ఈ ఆదివార కార్యక్రమంలో అవి భారతీయ సమాజం బాగా ప్రాచుర్యం పొందుతున్న వాటిని అప్డేట్ అక్కడ వాళ్ళకి, అంటే కువైట్ స్థానిక ప్రజలకి తెలియచేస్తూ వాళ్ళ ఆసక్తిని ఈ కార్యక్రమం పట్ల ఉండడం గమనించి ఆ ప్రస్తావన చేశారు ప్రధాని. అవును సార్. అలాగే ప్రధానమంత్రి గారు ప్రస్తావించే అంశాల్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే యోగా గురించి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలి, ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది, దానివల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని చెప్తూ ఉంటారు. అవునండి. ఈ జూన్ 21న జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి కూడా ఈసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. దీనిపై మీరేమంటారు? ఇందాక నేను అన్నట్టుగా కొన్ని విషయాలకి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. యోగా అనేది
దాని గురించి తెలుసుకున్నటువంటి విదేశీయులు భారతదేశం వచ్చి ఇక్కడ నేర్చుకుని మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చేత చేయిస్తూ వచ్చారు యోగా ప్రాక్టీస్. కానీ ప్రధాని జూన్ 21 యోగా దినోత్సవాన్ని ప్రారంభించి దేశ విదేశాల్లో ఆ రోజుని ఆ దేశ ప్రజలు స్వచ్ఛందంగా పిల్లల నుంచి పెద్దలు వృద్ధుల వరకు కూడా, అంటే ఇప్పుడు 70లో ఉన్నటువంటి మన మోదీ గారు స్వయంగా యోగా ఈసారి జమ్మూ కాశ్మీర్ లో ఆయన పాల్గొని ఒక్కోసారి ఆయన సైనికులతో కలిసి యోగా చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఎన్నడూ లేని విధంగా యోగాకి ప్రపంచవ్యాప్తంగా మోదీ గారు గుర్తు చేయడానికి, గుర్తింపు తెచ్చిపెట్టడానికి ఈ జూన్ 21 బాగా ప్రచారంలోకి వస్తోంది యోగా. యోగా అనేది మనకి ఆయన ఈ ప్రభుత్వంలో ఆయుష్ విభాగాన్ని, అలాగే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడానికి, రోగాలకు దూరంగా ఉండడానికి, మానసిక స్వస్థత కలిగి ఉండడానికి యోగా ఒక బెస్ట్ ప్రాక్టీస్ అని నమ్మిన వాడు కాబట్టి, ఆయన స్వయంగా దాన్ని ప్రాక్టీస్ చేసేవాడు కాబట్టి ఈ యోగాని ఆయన ప్రత్యేక శ్రద్ధతో దీనికి వ్యాప్తి కలిగించడానికి ప్రచారం చేశారు. అలాగే సౌదీ అరేబియాలో మొదటిసారిగా ఒక మహిళ, ఆమె పేరు అల్ హన్హౌ సాద్ అనేటువంటి పేరు గల ఆమె సామూహిక యోగ సాధన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఇలా ఇది జరగడం అనేది మొదటిసారి మన దృష్టికి తీసుకువచ్చారు. ఆయా ఫోటోలు అంటే ఈజిప్ట్ లో కావచ్చు, నైల్ నది తీరం వెంబడి, ఎర్ర సముద్రం బీచ్లలో, పిరమిడ్ల ముందు లక్షలాది మంది యోగా సాధన చేస్తున్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యి, మన పక్క దేశం మయన్మార్ లో మారావిడే పగోడా కాంప్లెక్స్ అక్కడ కూడా జూన్ 21 ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిందని, బాహ్రెయిన్ లో దివ్యాంగ బాలల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారని, శ్రీలంకలో గాల్ పోర్ట్ అనేటువంటి యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిన ప్రాంతంలో అద్భుతమైన యోగా జరిగిందని, అమెరికాలో న్యూయార్క్ లో అబ్జర్వేషన్ డెక్ పై కూడా ప్రజలు యోగా చేశారని, మరి ముఖ్యంగా మార్షల్ ఐలాండ్స్ లో ఆ దేశ అధ్యక్షురాలు కూడా పాల్గొవడం అనేటువంటిది, అలాగే మన దేశంలో భూటాన్ లోని థింపులో ఆ దేశ ప్రధానమంత్రి గారు పాల్గొవడం అనేటువంటి విషయాల్ని కూడా మన దృష్టికి తీసుకొచ్చి మనలో మనదైన యోగా పట్ల ఆసక్తిని, ఆచరణను పెంపొందిస్తూ దీన్ని క్రమం తప్పకుండా యోగా చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. సార్ అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో స్థానిక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలని ఆ ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ప్రోత్సాహం కల్పిస్తుంటారు. అంటే మనం అవును. దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశేషంగా ఆదరించే అరకు కాఫీ గురించి కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. అరకు కాఫీ పంట గిరిజన అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందంటారు? చూడండి, ఒక ప్రాంత ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించాలంటే అక్కడ తయారైనటువంటి వస్తువులకు, అవి హస్తకళలు కావచ్చు, ఇలాంటి అరకు కాఫీ లాంటివి కావచ్చు, ఆ ప్రాంతానికే పరిమితమైనటువంటి పంటలను గుర్తు చేస్తూ, నిజానికి మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం ఏంటంటే తప్పకుండా ప్రతి సంచికలోనూ ఏదో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తుంటారు. అలాంటిది ఈసారి ఆ గౌరవం అరకు కాఫీకి దక్కి, అంటే సీతారామరాజు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో భారీ ఎత్తున అరకు కాఫీ తయారు అవుతుందని, ఇది రుచికి సువాసనకు పేరు పొందిందని, అరకు కాఫీ సాగులో దాదాపు 1.5 లక్షల ఆదివాసీ కుటుంబాలు నిమగ్నమై ఉన్నాయి. గిరిజన సహకార సంఘాలు ఈ పంటకు ప్రపంచవ్యాప్తంగా అంటే ఎగుమతి, వ్యాపారం ఆ స్థాయిలో జరగడానికి గిరిజన సహకార సంఘాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనే విషయం చెప్పారు. అందువల్ల ఆ ప్రాంత ఆదివాసీల యొక్క ఆదాయం, అంటే ఆ ప్రాంత రైతుల యొక్క ఆదాయం చాలా బాగా పెరుగుతుంది అంటూ ఒక చక్కని విషయం ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాఫీ తాగినటువంటి విషయాన్ని, అలాగే ఇటీవల కాలంలో G20 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తున్నాం సమ్మేళనం, వాళ్ళకి వచ్చిన అతిథులు ఈ కాఫీ రుచి చూపించారు. ఆ విధంగా ఆయా దేశాల్లో కూడా అరకు కాఫీ వాడకం పెంచడానికి ఆయన పరోక్షంగా దోహదం చేశారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావిస్తాను. ఈ మన్ కీ బాత్ చివరిలో ఆయన కాశ్మీర్ లో పండేటువంటి మంచు బఠానీల గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడి నుండి అంటే
పుల్వామా నుంచి లండన్ మంచు బఠానీల మొదటి ఎగుమతి జరిగిందట. ఇలా ఆ విలక్షణమైన కూరగాయలు ప్రపంచ పటంలోకి తీసుకురావడానికి చకూరా అనే ఒక ఇంత మునుపు ఎప్పుడు వార్తల్లోకి రానటువంటిది అక్కడ అబ్దుల్ రషీద్ మీర్ అనే ఆయన ముందుకు వచ్చి సమిష్టిగా మంచు బఠానీలను పండించేటువంటి కార్యక్రమంలో లీడ్ తీసుకొని కాశ్మీర్ నుండి మంచు బఠానీల్ని లండన్ పంపడం అనేటువంటి ఒక ప్రారంభమైంది. ఇలాంటి ప్రత్యేకమైన ఉత్పత్తులకు భారతదేశంలో కొదవలేదు. మనం గుర్తించి ప్రోత్సహిస్తే అటు వాళ్ళు బాగుపడతారు, ఆర్థికంగా బలవంతులవుతారు, దేశ ఆర్థికాభివృద్ధి కూడా బలోపేతం చేస్తారు. అవును. దానికి ఆయన మై ప్రోడక్ట్ మై ప్రైడ్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తో ఇలాంటి కొత్త రకాల పంటలు గాని ఆ పంటల్ని వ్యాపార స్థలంలో పండించి దేశ విదేశాలకు ఎగుమతి చేయడంతో ఆ విషయాన్ని నాతో పంచుకోండి అంటారు. ఆ విధంగా ఈసారి మన్ కీ బాత్ లో అరకు కాఫీ, మంచు బఠానీలు స్థానం సంపాదించుకున్నాయి. సరే, మరో విషయం ఏంటంటే ఉమ్. జూన్ 30న ఆకాశవాణిలో సంస్కృత వార్తలు ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిందని ప్రస్తావించారు. అంటే అవును. సంస్కృత భాషకు ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడారు. అంటే దీని గురించి మీరేమంటారు? మన సంస్కృతి సంప్రదాయాలకు సంస్కృత భాష మూలం అని చెప్తారు. ఇది ఒకప్పుడు అత్యధికంగా ప్రజల భాష, పాలనా భాషగా ఉన్నదే తర్వాత ప్రజలకు దూరం అయింది. అంటే విదేశీ పరిపాలకుల విదేశీ భాషల ప్రాధాన్యం వల్ల. అంచేత సంస్కృతంలో వార్తలు అనేది 50 సంవత్సరాల క్రితం ప్రారంభం కావడం, సంస్కృతంతో పెద్దగా పరిచయం లేని వాళ్ళు, మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ గురించి చెప్తాను. తెలుగు భాష సంస్కృత భాష నుంచి పుట్టింది అంటారు. అవును. తద్భవము అని దానికి పేరుంది. కాబట్టి సంస్కృత పదాలు మనకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఇప్పుడు మన శ్లోకాలు, కావ్యాలు, స్తుతులు వీటిల్లో ఈ సంస్కృత శ్లోకాల్లో ఉండే పదాలు మనకు మరీ పరిచయం కానివిగా ఉండవు. కొద్దిగా తెలుసుకుంటే అవి మనకు చాలా సులభంగా నేర్చుకోగలుగుతాం. అలాగా సంస్కృత భాష పట్ల మన ఆసక్తిని పెంపొందించే విధంగా ఇది కూడా సంస్కృతం ఎంత తేలిగ్గా ఉంటుందా అనిపించేటువంటి భాషలో ఆకాశవాణిలో ఎప్పుడు అందరికి సులభంగా అర్థమయ్యే భాషను ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా వార్తల విషయం. సో ఈ 50 ఏళ్లుగా మీ అందరూ గమనించే ఉంటారు, మన శ్రోతలకు కూడా బలదేవానంద సాగర అనే ఆయన ఈ సంస్కృత వార్తలు చదవడంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అది వివిధ భాషల్లో మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా సంస్కృత వార్తలు అనగానే గుర్తుకు వచ్చేటువంటి, ఎందుకంటే మన తెలుగు న్యూస్ రీడర్లు ఉన్నారు మన పెద్దవాళ్ళు, వాళ్ళ పేరు ఏదో ఒక సందర్భంలో ప్రస్తావన వస్తుంది. అలాగా ఈ సంస్కృత వార్తల్లో కూడా ఆ బలదేవానంద సాగర్ అనే చోటు చేసుకోవడం మాధ్యమాల్లోకి వ్యాప్తిగా మనకు విస్తృతంగా కనిపించడం తెలుస్తుంది. మరి అలాంటి ఆకాశవాణి సంస్కృత వార్తలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది ఆ భాష అభిమాని అయినటువంటి ప్రధాని గారు దీన్ని కూడా ప్రస్తావించడం, మరీ ముఖ్యంగా ఏ ఆకాశవాణి ద్వారా అయితే ప్రతి నెల ప్రజలతో మనసుతో అనుసంధానం అవుతున్న మోదీ గారు ఈ సంస్కృత వార్తా బులెటిన్ గురించినటువంటి ప్రస్తావన చేయడం చాలా బాగుంది. మనకి కొన్ని విషయాలు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కర్ణాటకలో ఒక ప్రాంతంలో ఒక గ్రామం అంతా కూడా సంస్కృతంలోనే మాట్లాడతారు అని గతంలో ఒకసారి చెప్పారు. ఇప్పుడు బెంగళూరు చాలా కాస్మోపాలిటన్ సిటీ అంటాము, అభివృద్ధి చెందిన నగరం. ఆ బెంగళూరు పార్కులో కబ్బన్ పార్క్ చాలా ప్రసిద్ధమైంది. అక్కడ వారాంతాల్లో ఆదివారం నాడు పిల్లలు, పెద్దలు, యువకులు సంస్కృతంలో మాట్లాడుకుంటారట, చర్చా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారట. దాన్ని సంస్కృత వారాంతం అనే పేరు పెట్టి అక్కడ వాళ్ళందరూ కూడా సంస్కృతాన్ని మాట్లాడుకోవడం, పంచుకోవడం అనే విషయాన్ని కూడా మన దృష్టికి తీసుకొచ్చారు. మనకి బెంగళూరు అనేది అనేక విషయాలుగా మనకు గుర్తుండొచ్చు, కానీ ఈ సంస్కృతం మహానగరంలో దానికి లభిస్తున్న ఆదరణ గురించి ప్రస్తావన చేసి మనకు కూడా, నిజానికి ఇది వ్యక్తిగతమైన విషయమైనా నేను 50 సంవత్సరాలు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ బులెటిన్ వినడం అలవాటు అయిపోయి సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశాను. నాకు చాలా తేలిక అనిపించింది. అలాగే ఇతర భాషల్ని, అంటే మన మాతృభాషలో ముఖ్యంగా తెలుగు, ఆ తర్వాత సంస్కృతం మనం గనక పరిచయం పెంచుకుంటే ఏ భారత దేశీయ ప్రాంతీయ భాష అయినా సులభంగా నేర్చుకోవచ్చు, ఆంగ్లంతో సహా.
అలాగే ప్రపంచవ్యాప్తంగాను దేశంలో అత్యధికులు మాట్లాడేటువంటి హిందీ భాషను కూడా ఈ సంస్కృతం, ఆ సంస్కృత పదాలు ఎంతగా కలిసిపోయినాయంటే మనం ప్రత్యేకించి ఆలోచిస్తే అవును ఇది సంస్కృత పదం కదా, దీన్ని మనం కూడా వాడుతూ ఉంటాం కదా, దీని సమానార్థకం దీనికి కొద్దిగా ఏదైనా మార్పు చెందితే ఉండొచ్చు కానీ ఆ పదం వినగానే మనకు అర్థమైపోతుంది. అలా సంస్కృత వార్తలు కూడా రెగ్యులర్ గా క్రమం తప్పకుండా వినేవారికి సంస్కృత భాష తెలియని భాష అనిపించదు. పైగా ఇది మన భాషలన్నిటికీ తల్లి వంటిది సంస్కృత భాష అంటారు, గీరవాణి. అవును. అలా మన గౌరవాన్ని పెంచుతుంది. ఈ విషయం విన్న తర్వాత కూడా మనకి మరి కాస్త ఆకాశవాణి భారతీయ భాషలకు చేస్తున్నటువంటి సేవ, అలాగే మనం మన భాషలకి ఇవ్వవలసిన ప్రాధాన్యాన్ని గురించి కూడా గుర్తు చేస్తాం. అవును. సార్, ఇంకో విషయం ఏంటంటే, భారతదేశంలోనే కాదు, విదేశాల్లోని భారతీయులపై ఎంతో సానుకూల ప్రభావం చూపిన నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఇంతటి ఆదరణ ఏ విధంగా లభిస్తోందంటారు? అంటే ప్రధాని అయినటువంటి వారు తన మనసులోని మాటని పంచుకోవడానికి ఎంత ఉద్వేగంగా, ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారో, ప్రజల నుంచి ఏవైనా విషయాలు తనతో పంచుకోమని కోరుతూ వాటికి ఏ మాసంలో అయితే ప్రసారం అవుతుందో ఆ మాసానికి ఉండేటువంటి విశిష్టతలు, ఈ మధ్య కాలంలో అంటే ఈ నెల రోజుల గడువులో ఆయన దేశంలోనూ విదేశాల్లోనూ ఎక్కడెక్కడ పర్యటించారో అక్కడ ఆయన దృష్టికి వచ్చినట్టు సంస్కృతి సంప్రదాయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని, అలాగే ప్రవాసంలో ఉన్నటువంటి భారతీయ మూలాలు, వారసత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ దేశ సంస్కృతికి దూరం కాకుండా దాన్ని అక్కడ పాటిస్తూ ఉన్నారు, కొనసాగిస్తూ ఉన్నారు. ఆ క్రమాన్ని కూడా మనకు ఆయన ఈ మన్ కీ బాత్ లో మనతో మాట్లాడడం ద్వారా మనకు కూడా ఆసక్తిని కలిగిస్తారు. భారతదేశము వైవిధ్యవంతమైనది. ఇంత వైవిధ్యత ప్రాంతీయ పరంగా, భాషా సంస్కృతుల పరంగా, అలాగే ఆహార వ్యవహారాలు, వేష భాషలు ఉంటారు. వీటి వల్ల కూడా ఒక సమైక్యమైనటువంటి, ఇప్పుడు దాన్ని మనము వసుదైక కుటుంబకం అనేటువంటి ఒక లక్ష్యంతో, నినాదంతో మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి విస్తృతమైన ప్రచారం ఇస్తున్నారు. అవును. ఈ వికసిత భారత్ అనే దాని ప్రకారం 40 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి మొదటి 3 స్థానాల్లో భారతదేశాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈ మన్ కీ బాత్ ని ఒక సాధనంగా, ఎందుకంటే రేడియో అనేది దేశంలో 97% ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. మరి ముఖ్యంగా ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ ఈ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా సరే, ఏ భాషలో అయినా సరే మన్ కీ బాతే కాదు ఏ ఇతర కార్యక్రమాన్ని అయినటువంటి వాళ్ళకి అభిమాన విషయమైనటువంటి ప్రసారాన్ని వినదు. ఆ విధంగా మన్ కీ బాత్ ద్వారా మోదీ గారు దేశ విదేశ ప్రజలకు దగ్గరవుతున్నారు, రేడియో ద్వారా దగ్గరవుతున్నారు, ఇతర మాధ్యమాల ద్వారా పరిచయం అవుతున్నారు. రేడియో కూడా ఈ కాలంలో కూడా విశేష ప్రచారాన్ని తెచ్చిపెడుతుంది. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు మల్లేశ్వరరావు గారు. మోదీ గారు ప్రస్తావించిన విషయాల్ని మరొకసారి, అంటే నా మనసుకు నచ్చినటువంటి విషయాల్ని ఆకాశవాణి శ్రోతలతో పంచుకునే అవకాశం కల్పించిన వార్తా విభాగానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.